ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము అన్నమాట. ఏ విధంగా తనను తాను అదుపులో ఉంచుకోవాలని చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మనకు కావలసినటువంటి కోరికలను, సేకరించాల్సినటువంటి వస్తువు అభిలాషను, వీటన్నిటినీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనస్సును స్వాధీనం చేసుకొని నిశ్చలంగా ఏకాంత ప్రదేశంలో యోగాభ్యాసం చేయాలి అని చెప్పాడనమాట. అది నిన్న జరిగింది. దాని తర్వాత ఆ యోగాభ్యాసం అనేది ఏ విధంగా చేయాలనో చెప్తున్నాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. శుచౌ దేశే అంటే పరిశుద్ధమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ధ్యానానికి కూర్చునేటప్పుడు ఆ పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి ప్రదేశం అంతా కూడా. స్థిరమైనటువంటి ఆసనం ప్రతిష్టాప్య, తాను కూర్చోవాలనుకున్నటువంటి ఆసనం ఉంది, దాన్ని స్థిరంగా కదలకుండా అన్నమాట ప్రతిష్టాప్య చేసుకొని, ఆ ఆసనం ఏ విధంగా ఉండాలంటున్నాడు. నా అత్యుచ్ఛ్రితం, అత్యుచ్ఛ్రితం ఎక్కువ ఎత్తుగా కూడా ఉండకూడదు అంటున్నాడు. నాతి నీచం అంటున్నాడు, మరీ తక్కువగా కూడా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. మరి ఆ ఆసనం పని ఏమేమి ఉండాలా. చేలాజన కుశోత్తరం, కుశోత్తరం అంటున్నాడు. ఉత్తరం అంటే ఆ కింద నుంచి ఏమేంటియో చెప్తున్నాడు. మొట్టమొదట ఆసనం పైన దర్భలు పరచాలట. కుశాలంటే దర్భలు. అదినం అంటే జింక చర్మం లేదా పులి చర్మము. అదినం అంటే చర్మం మామూలుగా, అదినం అంటే జింక చర్మాన్ని మరి పులి చర్మాన్ని అంటారు. చేలం అంటే దానిపైన మళ్ళా వస్త్రాన్ని కప్పి దానిపైన కూర్చోవాలి అంటున్నాడు. తత్ర ఏకాగ్రం మనః కృత్వా, తత్ర అంటే ఆ స్థిరమైనటువంటి ఆసనం పైన మనస్సును ఏకాగ్రతగా ఉంచుకొని, యత చిత్తేంద్రియ క్రియ, మనస్సును ఇంద్రియాలను అంటే ఇంద్రియ క్రియలను అంటే నియమించుకోవాలన్నమాట. మనస్సును పరిపరి విధాలుగా పోకూడదు, ఇంద్రియాలను విషయాభిలాష కలిగేటట్లుగా కూడా ఉంచుకోకూడదు. అది ఏమంటున్నాడు. ఉపవిశ్య ఆసనే, ఆసనం ఏర్పరచుకున్నాం కదా, ఆ ఆసనం పైన ఉపవిశ్య కూర్చొని, యుంజాతి యోగం ఆత్మ విశుద్ధయే, ఆ ఆత్మ పరిశుద్ధం కోసం యోగాభ్యాసం చేయాలి అంటున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు చూద్దాం. సమం కాయ శిరోగ్రీవం, స్థిరంగా ఆసనం పైన కూర్చుంటాం కదా, కూర్చున్న తర్వాత సమంగా, కాయం అంటే శరీరం నిటారుగా ఉంచుకోవాలి. మరి అదేవిధంగా శిరస్సును నిటారంగా ఉంచుకోవాలి. గ్రీవం మెడను కూడా నిటారంగా సమంగా ఉంచుకోవాలి. అంటే అటు ఇటు వంగకుండా పక్కకు పోకుండా. ధారయన్ అచలం స్థిర అంటున్నాడు. అంటే లంబంగా సమానంగా ఉండాలి అంటున్నాడు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్, అప్పుడు చూపంతా కూడా ఆ ముక్కు పైన ఉండాలి. ఆ చూపు అనేది ముక్కును చూస్తూ ఉన్నట్లుగా ఉండాలి. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు. దిశశ్చ అనవలోకయన్, ఆ ముక్కును చూడకుండా అంటే అటు ఇటు చూస్తే దిక్కులను చూస్తాం కదా, ఇక్కడేమంటాడు దిక్కులను అనవలోకయన్ అంటున్నాడు. దిక్కులను ఆ ప్రక్కకు మన చూపు మరల్చకుండా అని. ప్రశాంతాత్మ, ప్రశాంతంగా ఉంటూ, విగత భీహి, మరి అక్కడ కూర్చున్న తర్వాత భయపడ్డం ఇలాంటివి చేయకూడదు అంటారు. భయాన్ని వదలాలి. బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచర్యం పాటించాలి. మనస్సంయమ్యమచ్చిత్తో యుక్తాసీత మత్పర అంటున్నాడు. మనః సంయమ్య, మనస్సును అదుపులో ఉంచుకొని, మచ్చిత్త నాయందే మనస్సును లగ్నపరిచి, మత్పర యుక్తాసీత
నాయందే నిలిపి యోగాభ్యాసం చెయ్యాలి అంటాడు. మత్పర, నా కోసం నా పరుడువై నన్నే ధ్యానిస్తూ అని. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస. ఈ విధంగా సదా మరి నిత్యము ఈ విధంగా ఉంటూ నియతమానస, మనస్సును మనము నిగ్రహం కలిగి యోగి శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి అంటున్నాడు. అంటే నా స్థితి మత్సంస్థాం అంటే ఏంటి? తాను ఉండేటటువంటి చోటును అని. అదేవిధంగా పరమాం నిర్వాణ శాంతిం అంటున్నాడు. అంటే ఈ మోక్షాన్ని పొందుతారు అంటున్నాడు. ఈ విధంగా ఎవరైతే నిత్యము మరి ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత. ఆ యోగం అనేది నా అత్యస్నత, ఎక్కువగా తింటారు చూడండి, వాళ్లకు ఆ యోగం అనేది కలగదట. ఇంకా ఏమంటున్నాడు, నచైకాంతం అనస్నత అంటే అదేవిధంగా ఉపవాసం కూడా ఉండకూడదట. తినాలి, ఎక్కువ తినకూడదు, ఉపవాసం ఉండకూడదు అంటున్నాడు. ఎక్కువ అదే పనిగా నిరాహారంగా కూర్చుంటే ధ్యానం కుదరదు అని చెప్పడం అన్నమాట. దాని తర్వాత నచాతి స్వప్నశీలస్య అన్నమాట, ఎక్కువగా నిద్రపోకూడదు అని. ఎప్పుడు నిద్రపోయేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ధ్యానం కుదరదు అంటున్నాడు. జాగ్రత్త నైవచార్జున అంటున్నాడు. ఓ అర్జున, అదేవిధంగా ఎప్పుడు మేల్కొని ఉండకూడదు అని కూడా చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహారం, మితాహారము అన్నమాట. విహారం, అదేవిధంగా విహారం కూడా మితంగానే ఉండాలి. యుక్త చేష్టస్య కర్మస్సు అంటున్నాడు. అంటే ఏంటి? ఆ నియత కర్మలు మరి మనం నియమించుకున్నటువంటి పనులు ఉంటాయి కదా, అవి మితంగా కూడా చేయాలి. వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. యుక్త స్వప్నావబోధస్య అంటే మెలకువగా మితమైనటువంటి మెలకువ కలిగి మరి అలాంటి వాళ్లకు దుఃఖ యోగ భవతి అంట. దుఃఖ యోగ భవతి అని. దుఃఖ అంటే ఏంటి? దుఃఖాన్ని పోగొట్టేటటువంటి యోగము అలాంటి వాళ్లకు కలుగుతుంది అని. ఇంకా ఏమంటున్నాడు చూడండి, యదా వినీతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే. అంటే మనస్సును అదుపులో ఉంచుకొని ఆత్మన్యేవాత్మనే అంటే ఆత్మయందే మనస్సు నిలిపి అన్నమాట. నిస్పృహ సర్వకామేభ్య, అన్ని కోరికల నుండి కోరిక లేనివాడుగా ఉంటూ యుక్త ఇచ్యతే తదా, అలాంటి వాడు ఆ విధంగా ఎవరైతే అన్ని నియమాలు పాటిస్తూ ఉంటాడో అలాంటి వాడు యోగయుక్తిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. యథాదీపో నివాతస్థో నింగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీప నివాతస్థ. నివాతం అంటే ఏంటి? వాతం అంటే గాలి. నివాతస్థ అంటే ఏంటి? గాలి లేనటువంటి చోట ఉంచబడినటువంటి దీపము యథా నేంగతే చంచలంగా అటు ఇటు కదలకుండా వెలుగుతూ ఉంటుందో ఆ విధంగా స్థిరంగా కూర్చోవాలట ధ్యానానికి. అంటే చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. గాలి వీచినప్పుడు దీపం అటు ఇటు కదులుతుంది కదా, ఆ విధంగా గాలి వీచకుండా ఉన్నటువంటి ప్రదేశంలో దీపం ఏ విధంగా కదలకుండా ఉంటుందో ఆ విధంగా కూర్చొని యోగినో యత చిత్తస్య, ఆ విధంగా మనస్సును అదుపులో ఉంచుకున్నటువంటి యోగికి మరి యోగయుక్తిని పొందుతాడు. అలాంటి వానికి తపస్సు కూడా నిశ్చలంగా చంచలంగా
ఉంటుంది, చంచల రహితంగా కూడా ఉంటుంది అంటున్నాడు. దాని తర్వాత యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ అంటే ఏంటంటే ఇంద్రియాతీతమైనటువంటిది జ్ఞానం చేతనే. అదే ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అంటున్నాడు. అంటే తనలోనే తాను ఆనందానుభూతిని ఎక్కడైతే పొందుతూ ఆనందానుభూతిని పొందుతాడో మరి ఎలాంటిది అది ఇంద్రియాతీతమైనది, జ్ఞానము చేతనే గ్రహించబడినటువంటిది అన్నమాట అనుభూతి. అది ఇంద్రియాలకు అతీతంగా ఉండాలి, జ్ఞానం చేతనే పొందేటటువంటి ఆ అనుభూతి మరి ఎవరికైతే కలుగుతుందో అలాంటి స్థితిలో ఉండాలి అని మనకు ఆ ఆత్మతత్వాన్ని అర్జునుడికి పరమాత్మ చెప్పాడు. ఇంకా ఉంది, అది తరువాతి భాగంలో చూసుకుందాం. హరి ఓం తత్సత్.